హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో లాస్ట్ వీక్ రంజాన్ రోజు ఈవినింగ్ తీసిందనమాట. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ చాలామందికి. మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి బయలుదేరాము. ఈ ఆఫ్టర్నూన్ 2 o'clockకి వెళ్దాం అనుకున్న వాళ్ళము. పిల్లలతో మొత్తానికి 3:30 చేసాము వెళ్ళడానికి. సో స్టార్ట్ అయ్యాక మధ్యలో ఒక చోట ఆగి టీ తాగేసి అండ్ స్నాక్స్ తినేసి మళ్ళీ అగైన్ జర్నీ స్టార్ట్ చేసాము. సో మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. సో మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కార్స్ అవన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా పాప కూడా వీడియో తీస్తానని చెప్పేసి ఇంకో ఫోన్ తీసుకొని తను కూడా వీడియో ఆన్ చేసింది. అదే వీడియో తీస్తున్నా. చూసారుగా ఎలా ఉన్నారో. ఆ రోజు హాలిడే అయ్యేసరికి చాలామంది ఉన్నారు క్రౌడ్ అయితే. మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి 5 o'clock అయ్యింది. బట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇంకా దానికి ½ an hour టైం పట్టింది ట్రాఫిక్ వల్ల. సో చూస్తున్నారు కదా, ఇదే మేమున్న ప్లేస్ నుంచి వ్యూ అనమాట టెంపుల్ది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారు. లక్కీగా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ 5 ఆ టైంకి ఆల్మోస్ట్ చల్లబడిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇది పార్కింగ్కి వెళ్ళే ఏరియా. సో ఆ పార్కింగ్ అది చూసుకొని పార్క్ చేయడానికి టైం పట్టింది కొద్దిగా. పార్క్ చేసేసి మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అయ్యింది. టెంపుల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పలేను, కానీ ఇంకా బయట పనులు అవి కూడా జరుగుతున్నాయి. మనకి లోపల వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత టెంపుల్ పైకి వెళ్ళడానికైతే 2 ways ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసరికి స్వామివారి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మేము కార్ పార్క్ చేసుకొని ఈ వేలోంచి అయితే పైకి ఎక్కేసాము. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు చూసామన్నమాట, ఓకే ఇటు సైడు స్వామివారి పాదాలు ఉన్నాయి కదా అని. సో మేము ఎక్కిన వైపు అయితే చాలా తక్కువ మెట్లు ఉన్నాయి. ఇంకొకటి స్వామివారి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదైతే మెట్ల దారి అంటారు. ఇదంతా చూస్తున్నారు కదా, టెంపుల్ పైనుంచి తీస్తున్నది. కింద పార్కింగ్ అండ్ ఆ చుట్టుపక్కల మొత్తం చాలా వరకు గ్రీనరీ. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ది గోపురం అది కనిపిస్తుంది కదా మనకి. అలాగే హనుమంతుల వారు ఉన్నది టెంపుల్ మాత్రం చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మనము మెయిన్ దర్శనానికి వెళ్తాము. మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. సో చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది టెంపుల్ది. సో మేము 6 దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ కిందనే మనకి కోనేరులాగా ఉంది. అందులో విష్ణుమూర్తి పడుకొని ఉన్నట్టుగా విగ్రహం ఒకటి ఉన్నది. అది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా టెంపుల్ లైటింగ్తో ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్కి హాలిడేస్ టైంలో అది వెళ్తే మాత్రం మేక్ ష్యూర్ దట్ క్రౌడ్ అయితే చాలానే ఉంటుందని మాకైతే బాగా అర్థమైంది. టెంపుల్ టైమింగ్ అయితే నైట్ 9కి క్లోజ్ చేసేస్తారు. సో మేము 8:30కి స్టార్ట్ అయ్యాము. బయటికి వచ్చేసరికి ఎలా ఉందో చూడండి. మొత్తం ఫుల్ అందరూ ఇంటికి వెళ్ళిపోయే పనిలోనే ఉన్నారు కదా. సో మొత్తం ఇక్కడ కార్స్ అన్ని ట్రాఫిక్ అగైన్. ఇక్కడైతే ప్రసాదం పులిహార తీసుకున్నాము, అదే చూపిస్తున్నాను. యాక్చువల్లీ లడ్డు ప్రసాదం ఉండింది, కాకపోతే అయిపోయిందంట. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.